బాగా ఆశీర్వదించండి అందరూ బాగా. మా దుడ్డు లేదు, ఫ్రీ డబ్బులు వద్దులేదు. వచ్చేదా అది పెట్టి చేయాలా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. గుమ్మని వాసన వస్తుంది, వాసన గుమ్మని వస్తుంది. రెడీ నీకోసం అందరికీ నమస్తే. ఈరోజు నా బాల్యమిత్రుడు కుమార్ గారికి బర్త్డే సందర్భంగా అమరన్న గారి స్ఫూర్తితో, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్నా క్యాంటీన్స్ తీయేస్తే అమరన్న గారు ఈ ప్రభుత్వం తీయేసినా కానీ పేదలకు పట్టిన అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా దాదాపు 1.5 సంవత్సరం ఉచితంగా అమరన్న గారు ఉచితంగా మార్కెట్ యార్డ్ దగ్గర భోజనాలు పెట్టారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు పుట్టినరోజు అంటే ఎక్కడో పోయేసి అక్కడెక్కడ డిన్నర్ చేసుకునేది, డాబాలకు పోయేది, ఎంజాయ్ చేసేది కాదు. పేదలతో కలిసి అమరన్న గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లో పేదలతో కలిసి వాళ్ళకు కూడా మనం పెట్టే ఖర్చులో వాళ్ళకి పెడతామనే ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్లో పేదల మధ్యలో, అందరి మధ్యలో, పేదల మధ్యలో, అలాగే వికలాంగుల మధ్యలో, అందరి మధ్యలో ఈ విధంగా పుట్టినరోజు జరుపుకున్నటువంటి సందర్భంగా మేమందరూ కూడా చాలా సంతోషపడుతున్నాము. ప్రత్యేకంగా కుమార్ గారికి మళ్ళీ పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. జై హింద్, జై అమరన్న. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు మా మౌన్కర్ కుమారన్న గారిది బర్త్డే సంవత్సరంగా పేదలకు ఇక్కడ అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లో కూడా ఈరోజు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టిన ప్రభుత్వాన్ని కూడా మేము భరిస్తూ ఆ 5 రూపాయలు కూడా నేను ఇస్తాను, ఈరోజు నా బర్త్డే సంవత్సరంగా ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్నం అందరికీ ఫ్రీగా అన్నదానం చేస్తున్నారు మా కుమారన్న గారు. మన పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందాలని, మరి ఎన్నో పదవులు పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ మనసారా పలమనేర్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలరు, మా పాత మిత్రుడు, సీనియర్ నాయకుడు, మంచి మనిషి
బిఆర్సి కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పొలంనేరులో ఇటీవల పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్లో ఆయన ఈరోజు డొనేట్ చేసి ప్రతి ఒక్కరు పేదవారికి అన్నదానం చేస్తున్నారు. వారికి ఈ జన్మదిన సందర్భంగా ఆ దేవదేవుడు కలియుగదై వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నా మిత్రులు మరియు అన్నా క్యాంటీన్ ఓపెన్ అయిన సందర్భంగా ఫస్ట్ టైము నేను అన్నా క్యాంటీన్లో తినే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడిని స్మరించుకోవాలి, అదేవిధంగా అమరన్న గారిని స్మరించుకోవాలి. నేను ఇప్పుడు కూడా చాలా బర్త్డే చేసుకున్నాను, కానీ పార్టీ మారిన తర్వాత మొదటిసారి ఆనందంతో బర్త్డే చేసుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే అన్నా క్యాంటీన్లో నేను ఈరోజు మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా టోకన్లు కొని వారికి ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నా మిత్రులతో కలిపి షేర్ చేసుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మా కౌన్సిలర్లు అయితేనేమి, పట్టణాధ్యక్షులు అయితేనేమి, రాజా గారు అయితేనేమి, కట్టణ కార్యదర్శి అయితేనేమి అందరూ వచ్చి ఈ పుట్టినరోజు వేడుకలు జయప్రదం చేసిన కృతజ్ఞతలు. అమరన్న గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.